హాయ్ నమస్తే. నా పేరు రాజప్రభ. మీరు చూస్తున్నారు ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్. మనం గాంధీ యుగంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన గురించి మన ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్లో జరిగిన చౌరీ చౌరా సంఘటన గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది. మీరు ఒకసారి ఈ వీడియో విన్న తర్వాత చదవండి. మీకు ఒక అవగాహన అనేది క్లుప్తంగా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర గతిని మార్చేసిన ఒక సమయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఖచ్చితంగా. భారత స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు గుర్తుకొస్తాయి. కానీ 1922వ సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఎంతో వివాదాస్పదమైనది కూడా. కరెక్ట్. ఈనాటి మన విశ్లేషణ లక్ష్యం కూడా అదే. ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒకే ఒక్క హింసాత్మక సంఘటన ఆ దేశవ్యాప్తంగా సాగుతున్న ఒక బృహత్తర ఉద్యమాన్ని ఎలా నిలిపివేసింది అన్నది. అలాగే అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో అగ్రశ్రేణి జాతీయ నాయకుల మధ్య ఒక పెద్ద చీలికను ఎలా తీసుకొచ్చింది అన్న విషయాలను ఈ చారిత్రక పయనంలో విశ్లేషిద్దాం. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో. అందుకే ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ పరిణామాలను గమనిస్తే ఇది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఒక గొప్ప నైతిక విలువలకి అలాగే ఆచరణాత్మక రాజకీయ వ్యూహాలకి మధ్య జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు. అంటే సిద్ధాంతాలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య జరిగిన యుద్ధమంటారా? సరిగ్గా చెప్పారు. ఈ రెండింటి మధ్య నాయకత్వం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది అనే దానికి ఈ 1922 నాటి సంఘటనలు ఒక అద్భుతమైన ఉదాహరణ. సరే, అయితే మనం ఆ రోజుల్లోకి వెళ్దాం. 1922 ఫిబ్రవరి 5వ తేదీ నాటి పరిస్థితులను ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లా. అక్కడ చౌరీ చౌరా అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ రోజు అక్కడ సుమారు 30,000 మంది రైతులు ఒక పెద్ద ఊరేగింపు నిర్వహించారు. 30,000 మందంటే అది చాలా పెద్ద జనసమూహం. అవును. అంతా శాంతియుతంగానే సాగుతోంది అనుకున్న సమయంలో పోలీసులు ఆ ఊరేగింపుపై అకారణంగా కాల్పులు జరిపారు. ఆ క్షణం వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కాల్పుల్లో ముఖ్యంగా మన ఆధారాల ప్రకారం 2 ప్రముఖుల పేర్లు ప్రస్తావించాలి. ఒకరు అస్సాం కేసరిగా పిలువబడే అంబికారాయ్ చౌదరి. అవును, అంబికారాయ్ చౌదరి. అలాగే గోపకవిగా పిలువబడే భగవాన్ అహిర్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లు గాయపడటం జనాలను మరింత రగిల్చింది. కరెక్ట్. తమ కళ్ల ముందే నాయకులు రక్తం ఓడుతూ పడిపోవడం చూసి ఆ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాళ్లు నేరుగా పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అవును, ఆ కోపంలో వాళ్లు ఏకంగా 22 మంది పోలీసులను సజీవ దహనం చేశారు. ఇది నిజంగా చాలా భయానకమైన సంఘటన. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కూడా ఇంచుమించు ఇటువంటి సంఘటనే జరిగిందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, శాంతియుతంగా మొదలైన ఒక ఉద్యమం ఆకస్మికంగా ఒక హింసాత్మక మూకదాడిగా ఎలా మారిపోయింది అన్నది. మూక మనస్తత్వం అంటారు కదా. అవును, ఆ మూక మనస్తత్వం అనేది నాయకత్వానికి ఎంతటి సవాలు విసిరిందో ఇది స్పష్టం చేస్తోంది. సరే, దీన్ని విశ్లేషిద్దాం. దేశమంతా భగ్గుమంటున్న ఈ పరిస్థితికి ఆ గాంధీజీ ఎలా స్పందించారో చూద్దాం. ఆయన ఈ వార్త వినగానే తీవ్రంగా కలత చెందారు. ప్రజలు తను చెబుతున్న అహింసాత్మక సత్యాగ్రహాన్ని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదని ఆయన భావించారు కదా. అవును, అక్షరాలా అదే జరిగింది. అందుకే ఆయన ఫిబ్రవరి 12న ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బార్డోలీ తీర్మానమంటారదే కదా. సరిగ్గా అదే. బార్డోలీ ప్రాంతం నుండి సహాయ నిరాకరణోద్యమాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఆ చౌరీ చౌరా సంఘటనకు ప్రాయశ్చిత్తంగా 5 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఇక్కడ మనం ఆధారాల్లోని గాంధీజీ మాటలను ఉటంకించాలి. ఆయనేమన్నారంటే, లక్ష్యం మాత్రమే కాదు, దానిని చేరడానికి అవలంబించిన దారులు కూడా న్యాయబద్ధమైనవిగా ఉండాలి. గమ్యం ఎంత పవిత్రమైనదో మార్గం కూడా అంతే పవిత్రంగా ఉండాలన్నమాట. అవును, దీన్ని విస్తృత కోణంలో చూస్తే స్వాతంత్ర్య పోరాటంలో నైతికతకు అలాగే లక్ష్య సాధనకు మధ్య ఉన్న సంబంధాన్ని, గాంధీజీ కఠినమైన విధానాలను ఇది తెలియజేస్తోంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ నైతికత అంతా బాగానే ఉంది, కానీ ఆచరణలో మిగతా నాయకులు దీన్ని అంగీకరించలేదు. వాళ్లు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఉద్యమాన్ని ఇలా ఏకపక్షంగా నిలిపివేయడాన్ని అగ్రనాయకులైన సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతిరాయ్ లాంటి వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అవును, వారి అసంతృప్తి ఎలాంటిదో ఆధారాల్లోని వారి మాటల్లోనే మనం చూడొచ్చు. సుభాష్ చంద్రబోస్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజా చైతన్యం పరాకాష్ఠకు చేరుకున్న సమయంలో వెనుదిరిగి ఉద్యమాన్ని నిలుపుచేయడం ఒక జాతీయ విపత్తు అన్నారు. జాతీయ విపత్తు అనే పదం వాడారంటే ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎంఎన్ రాయ్ గారు కూడా. ఆయన ఇది గాంధీ యొక్క బలహీన నాయకత్వానికి ఉదాహరణ అని, ఆయన సిద్ధాంతాల అపజయానికి నిదర్శనమని విమర్శించారు. అవును, ఇది గాంధీజీ అహింసా సిద్ధాంతం ప్రాక్టికల్గా ఎంతవరకు పనిచేస్తుందన్న దానిపై ఒక సూటి ప్రశ్న. జవహర్లాల్ నెహ్రూ అయితే ఒకచోట జరిగిన తప్పుకు గాంధీజీ భారతదేశాన్నంతటినీ శిక్షించాడు అని అన్నారు. ఈ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందంటే, ఢిల్లీలో జరిగిన ఏఐసిసి సమావేశంలో
మాంఝీ అనే ఒక ప్రతినిధి గాంధీ మీద ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాడు. ఏకంగా అవిశ్వాస తీర్మానమా? అంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో తెలుస్తోంది. అవును, అయితే అది వీగిపోయింది అనుకోండి. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విమర్శలను, ఈ అయోమయాన్ని ఆసరానగా తీసుకుని ప్రభుత్వం 1922 మార్చి 10వ తేదీన గాంధీని అరెస్ట్ చేసింది. అవును, న్యాయమూర్తి సిఎన్ బ్రూమ్ఫీల్డ్ ఆయనకు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పూణేలోని ఎరవాడ జైల్లో ఉంచారు కదా. కరెక్ట్. కానీ ఆయన అనారోగ్య కారణాల వల్ల 1924 ఫిబ్రవరి 5న ముందస్తుగానే విడుదల చేశారు. ఇక్కడ మన ఆధారాల్లో ఉన్న కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు మనం ప్రస్తావించాలి. ఈ గాంధీజీ అరెస్ట్, ఆ విచారణల గురించి వివరించిన ఒక గ్రంథముంది. దాని పేరు ద గ్రేట్ ట్రయల్. ది గ్రేట్ ట్రయల్. అవును, ఆ పుస్తకం ఆనాటి కోర్టుగది వాతావరణాన్ని కళ్లక్కడుతుంది. అలాగే అచిన్సన్ మాటలు కూడా గమనించాలి. ఆయన ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో, అంటే 1919 నుండి 22 వరకు ముస్లింలను హిందువులకు వ్యతిరేకంగా మారే విధంగా చేయలేమన్నాడు. ఇది ఆ కాలంలో ఉన్న గొప్ప హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం. అవును, ఇంకొక విషయం ఏమిటంటే గాంధీజీని వ్యతిరేకించడం అనేది కేవలం చౌరీచౌరాతో మొదలవలేదు. 1920లోనే పురుషోత్తం దాస్ ఠాకూర్దాస్, జమునాదాస్ ద్వారకాదాస్ల ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమ వ్యతిరేక సమాఖ్య ఏర్పడింది కదా. సరిగ్గా అదే. అంటే వ్యతిరేకత మొదట్నుంచి ఉంది. సరే, అంటే దీని అర్థమేమిటి? గాంధీ జైల్లో ఉన్నారు, ఉద్యమం ఆగింది, కాంగ్రెస్లో వ్యతిరేకత. ఒక రకమైన నాయకత్వ శూన్యత ఏర్పడింది. భవిష్యత్ కార్యాచరణేమిటనే అయోమయం నెలకొంది. ఈ అయోమయాన్ని తొలగించడానికి 1922లో లక్నోలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఒక కమిటీ వేశారు కదా. అవును, హకీం అజ్మల్ ఖాన్ నేతృత్వంలో శాసనోల్లంఘన కమిటీ 1922 ఏర్పాటైంది. ఈ కమిటీలో అన్సారీ, మోతిలాల్ నెహ్రూ, విఠల్భాయ్ పటేల్, రాజగోపాలాచారి, కస్తూరి రంగన్ లాంటి ఉద్దండులున్నారు. వీరు దేశవ్యాప్తంగా పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. ఆ తర్వాత 1922 డిసెంబర్లో గయా సమావేశం జరిగింది. అవును, చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన గయాలో జరిగిన ఈ వార్షిక సమావేశం చాలా కీలకమైనది. ఇక్కడే కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. ఈ 2 వర్గాల భావజాలాలను మనం కొంచెం విడమర్చి చెప్పాలి. మొదటి వర్గం మార్పు కోరే పక్షం, అంటే ప్రో చేంజర్స్. ప్రోచేంజర్స్ ఆలోచనేమిటంటే 1923 నవంబర్ ఎన్నికల్లో పాల్గొని శాసనసభల్లో ప్రవేశించాలి. అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని వాళ్లు భావించారు కదా. సిఆర్ దాస్ దీనినే లోపలి నుంచి సహాయ నిరాకరణగా పేర్కొన్నారు. నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ వితిన్. బయట ఉండి అరిచే కంటే వ్యవస్థ లోపలికి వెళ్లి అడ్డుకోవడం సరైన వ్యూహం అని చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, కేల్కర్ లాంటి నాయకులు నమ్మారు. మరి రెండో వర్గం మార్పు కోరని పక్షం, అంటే నో చేంజెస్. వీళ్ల వాదన వేరు. శాసనసభల్లో ప్రవేశించడమంటేనే సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని వీరు వాదించారు. బ్రిటిష్ వాళ్ళిచ్చిన పదవులు తీసుకుంటే వాళ్లని ఎదిరించినట్లు ఎలా అవుతుంది అన్నది వీళ్ల పాయింట్. ఈ వర్గంలో ముఖ్య నాయకులు రాజగోపాలాచారి, శ్రీనివాస అయ్యంగార్, సర్దార్ అన్సారీ, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సో గాంధీజీ అడుగుజాడల్లోనే నడవాలని వీళ్లు నిర్ణయించుకున్నారు. సరే, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది ఒక్కసారి సంగ్రహిద్దాం. తప్పకుండా. 1922 సంవత్సరం భారత చరిత్రలో ఒక అగ్ని పరీక్షగా నిలిచింది. ఒకే ఒక చౌరీచౌరా సంఘటన ఎంతటి సైద్ధాంతిక రాజకీయ ప్రకంపనలు సృష్టించిందో మనం చూశాము. అవును, ఈ చరిత్రను మనం నేటి కాలానికి కూడా అన్వయించుకోవచ్చు. ఎలాగంటారు? సమాజంలో ఒక ఉమ్మడి లక్ష్యం ఉన్నప్పటికీ పద్ధతుల పట్ల సైద్ధాంతిక విభేదాలు రావడం సహజం. ఆ విభేదాలను మనం ఎలా ఎదుర్కొంటున్నామన్నది ముఖ్యం. నిజమే. అలాగే నైతికత కోసం ఆచరణాత్మక విజయాన్ని వదులుకోవడం సరైనదేమా అన్నది మానవ నేజంలో ఎప్పుడూ ఉండే ఒక పెద్ద ప్రశ్న. అద్భుతంగా చెప్పారు. చివరగా ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఆనాడు చౌరీచౌరా సంఘటన జరగకపోయుంటే, లేదా ఆ సంఘటన జరిగినప్పటికీ గాంధీజీ ఉద్యమాన్ని ఆపకుండా ముందుకు సాగి ఉంటే భారతదేశానికి స్వాతంత్ర్యం చాలా ముందే వచ్చేదా? ఇదొక ఆసక్తికరమైన కోణం. లేక అది ఒక రక్తపాత విప్లవంగా మారి నేటి మన ప్రజాస్వామ్య పునాదులే మారిపోయుండేవా? ఆలోచించండి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ లోతైన విశ్లేషణలో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మళ్ళీ కలుద్దాం.